హాయ్! ఈరోజు మనం చింటూ, జిప్పో మరియు చింత చెట్టు అనే ఒక ఆధునిక కథ గురించి మాట్లాడుకుందాం. ఇదొక అబ్బాయికి, తన రోబోకి, ఇంకా ఒక చెట్టుకి మధ్య ఉన్న సంబంధం గురించిన కథ. సరే, ఇంకెందుకు ఆలస్యం? కథలోకి వెళ్ళిపోదామా? అయితే కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న. టెక్నాలజీ అది మనల్ని దగ్గర చేస్తుందా లేక దూరం నెట్టేస్తుందా? ఈ కథ సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, ఇక్కడ రెండు ప్రపంచాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏఐ, వీడియో గేమ్స్తో నిండిపోయిన డిజిటల్ ప్రపంచం. మరోవైపు చెట్లు, మట్టి, నిజమైన స్నేహితులతో కూడిన సహజ ప్రపంచం. మన కథలో హీరో ఈ రెండు ప్రపంచాల మధ్య తన ప్రయాణాన్ని ఎలా సాగిస్తాడో చూడాలి. సరే, మొదటిగా మన కథలోని ముఖ్య పాత్రలైన చింటూ మరియు జిప్పో గురించి తెలుసుకుందాం. మన హీరో పేరు చింటూ. 2026 నాటి ఆధునిక అమరావతిలో ఉంటాడు. భలే చురుకైన కుర్రాడు. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? జిప్పో, ఒక పర్సనల్ ఏఐ రోబో అన్నమాట. ఇక చింటూ ప్రపంచమంతా ఈ టెక్నాలజీ చుట్టూనే తిరుగుతుంది. రోజంతా టాబ్లెట్ పట్టుకోవడం లేదా జిప్పోతో ఆడుకోవడమే పని. అసలు జిప్పో అంటే అంత స్పెషల్ ఎందుకు అనుకుంటున్నారా? అది కేవలం ఒక బొమ్మ కాదు, చాలా స్మార్ట్. చింటూకి హోంవర్క్లో హెల్ప్ చేస్తుంది, తనతో పాటు వీడియో గేమ్స్ ఆడుతోంది, ఇంకా అడిగితే చాలు పాటలు కూడా పాడేస్తుంది. అందుకే కదా జిప్పో అంటే చింటూకి ప్రాణం. ఇక్కడిదాకా కథ అంతా బానే ఉంది. కాని ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతోంది. అదే గ్రామంలో వచ్చిన సంక్షోభం. కథలో అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. చింటూ వాళ్ళ నానమ్మ ఊరికి వెళ్తాడు. అక్కడో సమస్య. నెట్వర్క్ సరిగ్గా ఉండదు. దానికి తోడు కరెంట్ కూడా పోతుంది. అంతే, చింటూ ప్రాణస్నేహితుడైన జిప్పో బ్యాటరీ డెడ్డైపోతుంది. ఒక్కసారిగా జిప్పో ఆగిపోతుంది. ఒక్కసారిగా చింటూ ప్రపంచం ఆగిపోయినట్టయింది. జిప్పో లేదు, టాబ్లెట్ పనిచేయదు. భరించలేనంత బోర్ కొట్టడం మొదలైంది. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్నగదా. ఈ టెక్నాలజీ, స్క్రీన్లన్నీ ఒక్కసారిగా ఆగిపోతే మన దగ్గర ఇంకేం మిగులుతుంది? అలా నిరాశలో ఉన్న చింటూకి ఒక కొత్త ప్రపంచం తలుపు తట్టింది. అదే ఆ చింత చెట్టు కింద ఉన్న ప్రపంచం. అలా ఇంట్లో బోర్ కొడుతుంటే చింటూ బయటకు చూశాడు. అక్కడ ఒక పెద్ద చింత చెట్టు కింద కొంతమంది పిల్లలు ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో. ఆశ్చర్యమేంటంటే వాళ్ల దగ్గర ఒక్క ఫోన్ కూడా లేదు, రోబోలు అస్సలే లేవు. ఇక ఉండబట్టలేక చింటూ వాళ్ల దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీకేం బోర్ కొట్టట్లేదా అని. దానికి గోపి అనే అబ్బాయి నవ్వి ఇలా అన్నాడు, మా దగ్గర ప్రకృతి ఉంది చింటూ. ఈ చింత చెట్టు మాకు ఊయల, ఈ మట్టే మాకు ప్లేగ్రౌండ్. ఈ మాటలు చింటూని ఒక్కసారిగా ఆలోచనలో పడేశాయి. మరి వాళ్లు దేంతో ఆడుకుంటున్నారు? జిప్పోలాంటి హైటెక్ రోబోట్లతో కాదండోయ్. కేవలం గోలీలు, కర్రబిళ్ళ, ఇంకా ఒక పాత టైరు. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్న వాళ్ల ఆనందానికి మాత్రం కుదవేలేదు. గోపీ పిలవగానే చింటూ కూడా వాళ్లతో కలిసి కర్రబిళ్ళ ఆడటం మొదలుపెట్టాడు. మొదట్లో కొంచెం కష్టంగానే అనిపించింది, కాని ఆడుతున్న కొద్దీ ఆ వీడియో గేమ్స్ కన్నా ఈ ఆటలో ఏదో తెలియని మజా ఉందనిపించింది. ఆ చల్లటి గాలి, మట్టి వాసన, స్నేహితుల కేకలు అన్నీ కలిసి తనకొక కొత్త రకమైన ఆనందాన్ని పరిచయం చేశాయి. ఈ ఒక్క అనుభవం చింటూ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక కథ ముగింపుకొచ్చేస్తున్నాం. అదేంటో చూద్దాం. నేర్చుకున్న కొత్త పాఠం. రాత్రయింది, కరెంటు వచ్చేసింది. వెంటనే జిప్పో కూడా ఛార్జ్ అయ్యి ఆన్ అయింది. చింటూ, రా వీడియో గేమ్ ఆడదాం అని పిలిచింది. ఇప్పుడు చింటూ ముందు ఒక పెద్ద ఛాలెంజ్. తన పాత ప్రపంచంలోకి మళ్ళీ వెళ్లాలా, లేక తను కొత్తగా కనుక్కున్న ఈ ప్రపంచంలోనే ఉండిపోవాలా? అప్పుడు చింటూ చెప్పిన సమాధానం అతనిలో వచ్చిన మార్పుకు అద్దం పడుతుంది. అతనేమన్నాడంటే, జిప్పో, ఈరోజు నేను స్క్రీన్ లేకుండా ఎలా ఆడుకోవాలో నేర్చుకున్నాను. రేపు నిన్ను కూడా బయటికి తీసుకెళ్తాను. నీ సెన్సార్లతో ఆ చింతచెట్టు చల్లదనాన్ని ఫీలవ్వు. చూశారా, అతను టెక్నాలజీని వదిలేయలేదు, కాని తన కొత్త అనుభవాన్ని దానితో పంచుకోవాలనుకున్నాడు. టెక్నాలజీని, ప్రకృతిని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకున్నాడన్నమాట. సో, ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, టెక్నాలజీ చాలా హెల్ప్ఫుల్ కాదన్లేం, కాని నిజమైన సంతోషం మాత్రం ప్రకృతితో, మన చుట్టూ ఉన్న నిజమైన స్నేహితులతో గడిపినప్పుడే దొరుకుతుంది. చివరగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. మన అసలైన ఆనందం ఎక్కడ దాగి ఉంది? లేటెస్ట్ గ్యాడ్జెట్స్లోనా,
లేక మన చుట్టూ ఉన్న ఈ పచ్చని ప్రకృతిలోనా? ఒక్కసారి ఆలోచించండి.